మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపించలేదన్నారు. అటు రాష్ట్రం, ఇటు మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అటు కేసీఆర్తో, ఇటు నాతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు, గుళ్లు కట్టించాలని, చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జై కేటీఆర్, జై హరిశన్న, జై మల్లన్న, జై మల్లన్న. మన బండామాదారంలో మన సరితమ్మ, నా బిడ్డ, ఆమెకు మంచి అవకాశం ఇచ్చిన ఇంతకుముందు కూడా నా మన్మరాలు సొంతం, నా మన్మరాలిమే, నా రక్తం. ఆమెను సర్పంచ్ చేస్తే మొత్తం మీ ఊరంతా కూడా మా చెల్లెళ్ళకి ఎవ్వరికి కూడా మట్టంటకుండా చేసింది. ఈరోజు తెలంగాణ వస్తే ఇంత పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దక్కలు అందరూ కూడా వస్తలేవు. పేరుకేమో ఉచిత బస్సు మహిళలకు, బస్సులే లేవు. కాంగ్రెస్ లీడర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము ఉచిత బస్సు ఇచ్చినాము, ఉచిత బస్సు ఇచ్చినామని. ఒక్క బస్సు వేసి ఊరందరూ ఎక్కువంటే 1000 మంది ఎక్కువంటే ఎప్పుడు. కాబట్టి మేము బస్సు వేపించే బాధ్యత నాదే, ఈ ఎమ్మెల్యేని బస్సు వేపించే బాధ్యత నాదే. నేను ఒకటే చెప్తున్నా, హలో కేసీఆర్ గారు పరిపాలించారు. 10 ఏళ్ళలో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే ఘనత మన కేసీఆర్. 20 గంటల కరెంట్ ఇచ్చే ఘనత మన కేసీఆర్. ఊళ్ళని రోడ్ వేపించే ఘనత మన కేసీఆర్ ప్రభుత్వంది. ఇప్పుడు మాటలు చెప్తున్నట్టు మీరు ఒకటే సవాల్ చేస్తున్నా. మన ఎల్లమ్మ గుడి పెండింగ్ ఉంది, పోచమ్మ గుడి పెండింగ్ ఉంది, మున్సిపల్ భవన్ పెండింగ్ ఉంది, 2 సెకండ్లు మిగిలిపోతా పెండింగ్ ఉంది. కమాండ్ కట్టిస్తే ఈ సంబంధం మొగోళ్ళు అవుతారు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు, మల్లారెడ్డి సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఏది కావాలంటే అది చేస్తాను. అందరికీ నమస్కారం. బీసీ బిడ్డను నేను. 19 వార్డు నుంచి నిలబడుతున్నాను. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. మోరీలు నేను చెప్తా తర్వాత బండమాదర విలేజ్ నుంచి
మనం భారీ మెజారిటీ తోటి బండమాదరం ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీ తోటి గెలిపిస్తే మన మల్లారెడ్డి సార్ తోటి మనం ఏదైనా రోడ్లు కానీ మోరీలు కానీ మన చెరువు కట్ట కానీ కొద్దిగా డ్యామేజ్ ఉన్నందుకు అవన్నీ పనులు చేసి పెడతాము. నీళ్ళ సమస్య కూడా ఉంది, ఆ నీళ్ళ సమస్య కూడా తీరుస్తామని అందరికీ చెప్తున్నాము. ప్రతి ఒక్కటి మన ప్రభాకర్ అన్నుండు, మోహన్ రెడ్డి ఉండు, సత్యనారాయణ ఉండు, మాజీ అధ్యక్షుడు కృష్ణ ఉండు, మాజీ ముద్రా సంఘం అధ్యక్షుడు అశోక్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఉన్నారు మన ఇంకా పట్ల, అందరూ మనకు సపోర్ట్గా ఉంది. భారీ మెజారిటీ తోటి మనం గెలుస్తున్నాం. కాకపోతే అపోహలు కల్పిస్తున్నారు మనకు. అపోహలల్లో మనకి ఏం పోయేది, మన కేసీఆర్ సార్ మనకు ఉన్నన్ని రోజులు మనకి ఏం ప్రాబ్లం లేదు. అందులో మనకు మల్లారెడ్డి సార్ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మనం ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ అయింది, 4 వార్డులు వచ్చినాయి, 4 కౌన్సిలర్లు వచ్చారు. మా వరలక్ష్మి, మా నరసింహన్న, మా ఓప్రకాష్, మా సురేంద్ర భాస్కర్, నలుగురిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా తరలి వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఒక మాట అడిగిర్రు, కాంగ్రెస్ వచ్చింది, బస్ ఫ్రీ చేసిండ్రు, చాలా మంచి పని చేసిండ్రు, కానీ అంతకుముందు గంటకు బస్ వచ్చు, ఇప్పుడు రోజుకొకటే బస్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అదంతే, ఇంత బెల్లం చెప్తారు, బెల్లం చేస్తారు, అంతా మాదే చేస్తామంటారు. ఫ్రీ బస్ అన్నారు, ఇలా తిడుతురు మా అక్క చెల్లెళ్ళు, అయితే బాధపడుతుర్రు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మాకు గంటకు వచ్చే బస్సులు బంద్ చేసి ఒక్క బస్ వేసి 1000 మందిని ఎక్కమంటే ఎట్లా ఎక్కుతారయ్యా? ఎట్లా ఎక్కుతారు? ఇది పద్ధతి? ఇది న్యాయమా? ఏదైనా పరిపాలన? 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చి, ఒక్క బస్సు వస్తుంది, రోజుకొక్క బస్సు. ఇక్కడ 2000 మంది జనాభా, ఇక్కడ ఈ ఊర్లో 3000 మంది జనాభా.